కాంగ్రెస్ బీజేపీలు ఒకదానిపై ఒకటి తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధానికి తెరతీశాయి. బీజేపీ ఓట్ చోరీ ప్రభుత్వం అంటూ రాహుల్ విమర్శిస్తే, బీజేపీ నేత నిషికాంత్ దుబే నెహ్రూ ఇంద్రలపై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్లో నిఘా పరికరం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చారని, ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు అదే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భారత మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై బీజేపీ నేత నిషికాంత్ దుబే సంచలన ఆరోపణలు చేశారు. వారు మన దేశంలోని ఒక పర్వతంపై నిఘా పరికరం అమర్చేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయం సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. చైనా కార్యకలాపాలపై నిఘా కోసం భారత్లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నేతృత్వంలో కోవర్ట్ ఆపరేషన్ దశలవారీగా జరిగింది. నెహ్రూ హయాంలో తొలిసారి అణు ఆధారిత నిఘా పరికరాన్ని ఉత్తరాఖండ్లోని నందాదేవి పర్వత శిఖరాన అమర్చేందుకు అనుమతి ఇచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ హయాంలోనూ ఆ అనుమతి కొనసాగింది. తరువాత అగ్రరాజ్యం అక్కడ నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. పర్యావరణ పరంగా సున్నితమైన హిమాలయన్ ప్రాంతంలో ఆ ప్రమాదకర పరికరాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా? హిమానదులు కరగటానికి క్లౌడ్ బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లు కూడా ఇదే కారణమా? పార్లమెంటులో 1978లో ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అంగీకరించారు. అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఈ కథనాన్ని కూడా ప్రచురించింది. ఇప్పుడు మన భావితరాలను కాపాడుకునే సమయం ఆసన్నమైందని దూబే ఎక్స్ ఖాతాలో రాసుకువచ్చారు. ఆ అంశంపై 1978లో అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను షేర్ చేశారు. ప్లూటోనియంతో నడిచే ఈ నిఘా పరికరం మిస్ అయిందని దూబే పోస్టును బట్టి తెలుస్తోంది. దాని నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి ఆ లేఖలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి బాధ్యత వహించాలని తమ ప్రభుత్వాన్ని కోరారంటూ దూబే మరో పోస్టు చేశారు. కొన్ని నెలల క్రితం కూడా దూబే ఈ విషయంపై కాంగ్రెస్ను విమర్శించారు. నందాదేవి పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా అణుపరికరాన్ని ఉత్తర భారతంలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ముడిపెడుతూ విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరాతో పాటు రాహుల్ గాంధీ విదేశీ శక్తులకు లొంగిపోయి దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని విమర్శించారు. వారి చర్యలు పర్యావరణం, రైతులు, భావితరాలకు ప్రమాదకరంగా మారాయని ఆరోపణలు చేశారు.